హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో, నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. సో, ఎందుకంటే గనక మనం అందరం కూడా ఆల్మోస్ట్ 2002లో 10థ్ క్లాస్‌లో మనం కంప్లీట్ చేసుకొని ర్యాలింగ్ హై స్కూల్‌లో ఆల్మోస్ట్ 22 సంవత్సరాలు అయిపోతుంది. సో, మధ్యలో ఒక 12 ఇయర్స్ 2002 తర్వాత 2012లో మనము కలుసుకున్నాం. తర్వాత ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అంటే పుష్కర సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ మనం కలవబోతున్నాం. దాన్ని ఒక గ్రాండ్‌గా, సక్సెస్‌ఫుల్‌గా చేయాలనుకుంటున్నాం. సో, అలా చేయాలంటే నేను ఒక్కడినే అనుకుంటే అదేదో గ్రాండ్‌గా సక్సెస్ అవ్వదు. మనందరం కూడా పార్టిసిపేట్ చేసి, మంచిగా మన యొక్క హ్యాపీనెస్‌ని, మన యొక్క ఏవైతే అనుభవాల్ని అన్నీ షేర్ చేసుకొని పార్టిసిపేట్ చేయగలుగుతామో అప్పుడే అది సక్సెస్ అవుతుంది. అంటే సక్సెస్ అవ్వాలంటే నా ఒక్కడి సపోర్ట్ కాదు. మీ అందరి సపోర్ట్ తోటే అది సక్సెస్ అవుతుంది. మీ అందరూ కూడా ఆ రోజు వచ్చి అందరూ హ్యాపీగా ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేస్తారనుకుంటున్నా ఫ్రెండ్స్. సో, చూడండి ఇక్కడ మనం ఎందుకు కలవాలి? ఆ రోజు మీటింగ్ పర్పస్ ఏందంటే గనక నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ స్టోరీ తీసుకొని చెప్తాను ఫ్రెండ్స్. మనందరికీ తెలుసు కృష్ణుడు, సో, కుచేలుడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహం యొక్క విలువని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కుచేలుడు అనేటువంటి వ్యక్తి బహు సంతాన గ్రహి అన్నమాట. సో, అంటే ఆయనకి ఎక్కువ సంతానం ఉన్నారు. సో, దాంతో పాటు ఆయనకి చాలా ఆర్థికంగా వెనుకబడినటువంటి వ్యక్తి. ఎటువంటి ఆయన దగ్గర హీనుడనమాట. ఆయన దగ్గర ధనం లేదు. సో, అయినా గాని పిల్లల్ని ఎక్కువ మందిని పోషిస్తూ ఉంటాడు. సో, దానికి అనుగుణంగా ఏమవుతాయంటే గనక కష్టాలనేవి ఎక్కువవుతుంటాయి. బట్ ఆ కష్టాలు ఎప్పుడూ కూడా తన ఫ్రెండ్ అయినటువంటి కృష్ణుడికి చెబుదాము అనేటువంటి ఆలోచన రాలేదు. కానీ అలా కష్టాలు రాను, రాను, రాను ఎక్కువైపోతుండేసరికి కుచేలుడి యొక్క భార్య ఏమంటుందంటే గనక, "మీరింత కష్టాలు పడుతున్నారు కదా! మీ ఫ్రెండు ఆహ్, విష్ణుమూర్తి మీకు సహాయం చేస్తాడు కదా! మీరు వెళ్లి ఆయన్ని మీ యొక్క బాధలు చెప్పొచ్చు గదా!" అంటే గనక అప్పుడు ఆయన చెప్పడానికి ఇష్టపడ్డాడన్నమాట. ఎందుకంటే పిల్లలకి పిల్లలకి ఆటోమేటిక్‌గా ఫుడ్ పెట్టలేనటువంటి పరిస్థితికి వచ్చేసారన్నమాట. సో, ఆ కారణంగా చివరికి వేరే దారి లేక చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే కృష్ణుడిని కలవాలనుకుంటాడు. మరి కృష్ణుడిని కలవాలనుకున్నప్పుడు ఆహ్, ఆయన దగ్గరికెళ్ళాలంటే ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి కదా! సో, అంత గొప్ప వ్యక్తి దగ్గర నుంచి. సో, ఇంటి దగ్గర కొనడానికి డబ్బులు లేవు. ఇంట్లో ఏమున్నాయని చూస్తే గనక అతని దగ్గర అటుకులున్నాయి. ఆ అటుకులు కూడా పాడుబడ్డ అది నార్మల్ ఒక చిన్న గుడ్డలో చుట్టుంటాయన్నమాట. బట్ అలాంటి వాటిలోంచి కొన్ని అటుకులు తీసుకొని వెళ్లి, మూటగా కట్టుకొని వెళ్లి కృష్ణుడిని దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కృష్ణుడు ఆ సమయంలో వైభవంగా రుక్మిణితోటి ఉండడం జరుగుతుంది. అలాంటి గొప్ప స్థితిలో ఉండడం జరుగుతుంది. అతన్ని అక్కడ చూసి కలవడానికే చాలా భయపడుతూ ఉంటాడు. ఇంత గొప్ప వ్యక్తిని నేను కలిసి నా యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాలా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటాడన్నమాట. సో, ఇక్కడ చూస్తే అప్పుడు కృష్ణమూర్తి ఈయన్ని చూసి చివరికి బయటకొచ్చి అతన్ని ఆప్యాయంగా పలకరించుకొని, గుండెకి హత్తుకొని ఆహ్, దాంతో పాటుగా ఆయన యొక్క పాదాలు కడగడం అనేది చేస్తాడు. అంత గొప్ప విలువిచ్చాడు. శ్రీకృష్ణ మహర్షి శ్రీకృష్ణ విష్ణుమూర్తి అయినటువంటి ఆయన అంత గొప్ప స్థితిలో ఉండి కూడా కుచేలుడు చాలా దీన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి గౌరవం ఇచ్చారంటే వాళ్ళ మధ్యన ఉన్నటువంటిది జస్ట్ రిలేషన్ ఏందంటే గనక స్నేహ బంధం. సో, అలాంటి బంధానికి ఎన్ ఆస్తులు, అంతస్తులు, విలువ, విలువ లేకపోవడం అది దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఏం జరిగిందంటే గనక ఆస్తులు, అంతస్తులకి విలువ ఇవ్వకుండా స్నేహ బంధానికి ఇక్కడ విలువిచ్చారు. అలా విలువిచ్చారు కాబట్టి ఈ రోజున వాళ్ళు చరిత్రలో ఒక వారి గురించి మనం గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. అలానే మనం కూడా మనం ఎంత పొజిషన్‌లో ఉన్నా, ఎంత స్థాయిలో ఉన్నా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్రెండ్స్‌కి మనం విలువిచ్చుకోవాలి. సో, దాని గురించే ఈరోజు ఆ యొక్క స్నేహ బంధానికి మనం ఎంతగా విలువ ఇవ్వాలనే దాని గురించే
నేను ఈరోజు చెప్పేటువంటి ప్రయత్నం అనేది చేస్తున్నా ఫ్రెండ్స్. మనందరం కూడా ఆల్‌మోస్ట్ 22 ఇయర్స్ బ్యాక్ బంగారు తల్లి లాంటి టీఎంజెడ్‌బీహెచ్ స్కూల్‌లో అందరం కూడా ఆహ్, బంగారు తల్లి ఒడిలో అజ్ఞానం నుండి విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దబడ్డాం. సో, ఈరోజు మనందరం మనం ఉన్న ఊర్లో గాని, లేదంటే వేరే జిల్లాల్లో గాని, వేరే రాష్ట్రాల్లో గాని, వేరే దేశాలు కూడా వెళ్లి విజయవంతంగా మనం సంపాదించుకోగలుగుతున్నాం. మన కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నామంటే, దాని వెనుక నిస్వార్థమైనటువంటి సేవ చేసేటువంటి వ్యక్తులు ఎవరంటే గనక మన గురువులున్నారు. వారిని మనం వాళ్ళకొక మంచి సత్కారం ఇచ్చేటువంటి సత్కరించుకునేటువంటి అవకాశం మనకు వచ్చినప్పుడు దాన్ని అందుకుందామా? వదులుకుందామా? అలాంటి భాగ్యం ఎవరికీ దక్కదు కూడా. రేపొద్దున నా దగ్గర ఒక 55,000 ఉన్నాయి. మిమ్మల్ని సత్కరిస్తాను అంటే గనక రావచ్చు, రాకపోవచ్చు. బట్ మనం పిలిచేటువంటి ఒక మంచి కార్యక్రమం అందరూ కలిసి చేస్తున్నాం కాబట్టి సో, సార్స్ అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి మనం గౌరవించుకునేటువంటి అవకాశం మనం దక్కడం కూడా అదొక మనకు అదృష్టంగా భావించి, ఈ రోజున మనకి ఎన్ని పనులున్నా, ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎన్ని అడ్డంకులున్నా వచ్చేటువంటి ప్రయత్నం అందరూ చేయాలనేటువంటిదే నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్. అటువంటి రోజు మనకి ఇంకెన్నో రోజులు లేదు. జస్ట్ కొన్ని రోజులే ఉంది. మే 14వ తారీఖున మన యొక్క కల నెరవేరబోతుంది ఫ్రెండ్స్. మనం జనరల్‌గా చిన్న సహాయం ఎవరైనా తెలియని వ్యక్తులు చిన్న సహాయం చేస్తేనే థాంక్స్ అని జెప్తాము. అటువంటిది మనం ఏం జేస్తాం, మనకి ఇంత మనల్ని ఒక గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తులకి మనం హెల్ప్ చేసుకునేటువంటి లేదంటే గనక మనం వాళ్ళని రికగ్నైజ్ చేసుకునేటువంటి అవకాశం అనేది చేసుకునేటువంటి అవకాశం మనకి కలగడం అనేది కూడా మనకొక అదృష్టంగా భావించి, ప్రతి ఒక్కరూ ఆ రోజుకి అందరూ విలువ ఇవ్వాలి. దాన్నొక ప్రత్యేక దినంగా ఒక పండగే కాదు 12 సంవత్సరాల తర్వాత మనం చేసుకుంటున్నాం కాబట్టి దానికొక గొప్ప విలువంటూ ఇచ్చి, ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా మీ పాత స్నేహితుల్ని కలిసేటువంటి ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూస్తే ఆల్మోస్ట్ ఒక 22 సంవత్సరాలయిపోయింది. ఎప్పుడో చ చదువుకున్నటువంటి 10వ క్లాస్‌లో జరిగినటువంటి ఫ్రెండ్‌షిప్ ఇప్పటికి 22 సంవత్సరాలయినా గాని ఎటువంటి చెరిగిపోకుండా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ మీకు ఫోను చేస్తూ మిమ్మల్ని కలవాలనేటువంటి జస్ట్ ఒక కోరికను మాత్రమే వెల్లబుచ్చుతుంది. సో, దానికి మీరు విలువిచ్చి, దానికి మీరు సపోర్ట్ చేసి, మీరు కూడా కలవాలి. ఇక్కడ చూస్తే గనక ఆహ్, చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లవుతాయి ఫ్రెండ్స్. అలా గాకుండా నా ఒక్క చేత్తోటి చప్పట్లు కొట్టాలంటే 100% చప్పట్లు కొట్టేటువంటి ప్రయత్నం చేయాలి. అలా ఏ ఒక్కరితో కూడా ఏది సక్సెస్ కాదు. మనమందరం కూడా కలిసుంటే 100% మనం ఏది అనుకున్నా అది చేయగలుగుతాం. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి నుంచి బయటికి రాగలుగుతాం. హ్యాపీగా మనం ప్రతీదీ షేర్ చేసుకుంటాం. అలా షేర్ చేసుకోవడానికి మన మధ్య ఉన్న బంధమే స్నేహ బంధం. దానికి అందరూ కూడా విలువివ్వాల్సిన అవసరం ఉంది. సో, దానికోసం నీ కోసం ఎటువంటి కల్మషం లేకుండా నిస్వార్థమైనటువంటి స్నేహాన్ని ఈ పంచినటువంటి నీ మిత్రుడు నీ రాక కోసం నువ్వెక్కడున్నా వస్తావని నీ రాక కోసం మే 14వ తారీఖున ఎదురు చూస్తున్నాడు. దాంతో పాటు నీతో ఆ రోజంతా హ్యాపీగా ఉండడం కోసం వెయిట్ చేస్తున్నాడు. సో, అలాంటి మంచి రోజు, మంచి తరుణం ఎప్పుడు రాదు. ఇలాంటి వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. వృధా చేసుకోవద్దు ఫ్రెండ్స్. నేను చెప్పదలుచుకున్నదది. ఎందుకంటే ఆ రోజు తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఎవరు పిలిచినా గాని వచ్చేటువంటి వచ్చేటువంటి మీకు సమయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఈ రోజున అందరూ కలుస్తారు. ఆల్‌మోస్ట్ 100 మందికి పైగా వచ్చి కలిసేటువంటి అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ రాదనమాట. సో, దానికి మీరందరూ విలువిచ్చి మన మధ్య చిగురించినటువంటి బంధాన్ని స్నేహ బంధాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాంతో పాటు మరింత బలపడే విధంగా చేసుకోవడం ద్వారా మనం కూడా హ్యాపీ ఫీల్ అవుతాము. దాంతో పాటు మనం ఈ రోజున చూస్తే ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మిగిలిపోతున్నాయి ఫ్రెండ్స్. అంటే డబ్బున్న వాళ్ళకే విలువిస్తున్నారు. డబ్బు లేని వాళ్ళకి ఈ రోజున విలువ లేదు. బట్ ఇక్కడ అలా గాదు. ఫ్రెండ్‌షిప్ అంటే ప్రతి ఒక్కరు సమానమే. ఇది సంపాదనలో హెచ్చుతగ్గులుండొచ్చు కానీ, మన యొక్క స్నేహ బంధంలో లేదా ఫ్రెండ్‌షిప్‌లో హెచ్చుతగ్గులనేది ఉండదు. మనమందరము చదువుకున్నది 10వ తరగతి. అది అందరికీ సమానమే. దాంట్లో మనం ఫ్రెండ్స్ అందరూ కూడా సమానమే. సో, దీంట్లో కూడా ఎవరు కూడా ఇగో ఫీలింగ్‌కి వెళ్ళకుండా అందరూ కూడా సమానులే అనేటువంటి భావంతో వచ్చి మనమందరం కూడా నిస్వార్థంగా
మనం ఈ ఫెస్టివల్‌లో, ఈ పండుగ రోజున మన ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో, దీనికోసం తెలంగాణ నుంచి, ఆంధ్ర డిఫరెంట్ ఏరియాస్ నుంచి, తమిళనాడు నుంచి అలా వేరు వేరు రాష్ట్రాల్లోంచి ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సమయాన్ని ఆ రోజుకి వెచ్చించుకొని ఇబ్బందయినా గానీ వస్తున్నారంటే అదెందుకంటే గనక మన పాత స్నేహితుల్ని 22 సంవత్సరాలుగా ముందు ఏర్పడిన స్నేహాన్ని పెంచుకోవడం కోసం, దాన్ని ఇంకా మరింత బలం చేకూర్చడం కోసం. మన దగ్గర డబ్బుంటే మనం ఒక పార్టీ చేసుకోవచ్చు. దాంట్లో ఒక 2, 3 గంటల హ్యాపీనెస్ వస్తుంది. కానీ మనలాంటి ఇలాంటి మంచి ఫ్రెండ్స్‌ని కలిసేటువంటి అదృష్టం అనేది డబ్బుతో కొనలేం ఫ్రెండ్స్. బట్ ఆళ్ళందరూ కూడా ఒక బలమైన సంకల్పంతోటి చేయాలనుకున్నటువంటి ఈ ప్రోగ్రామ్‌కి ప్రతి ఒక్కరు కూడా రావడం ద్వారా మనమందరం చాలా హ్యాపీగా సెలబ్రేట్ జేసుకోవచ్చు. నిజంగా అటువంటి రోజున తర్వాత మీకు తెలిసి బాధపడతారు. అరే! నేను వెళ్ళుంటే చాలా బావుండేది. నేను వాళ్ళతో ఉండుంటే చాలా బావుండేదని. ఎన్ని పండుగలైనా చేసుకోవచ్చు కానీ, అంత హ్యాపీనెస్ అనేది ఆ రోజున మనం పొందుతాం ఫ్రెండ్స్. అది దాంట్లో నో డౌట్. బట్ ఆ హ్యాపీనెస్‌లో మేమే కాదు మీరందరూ ఉండాలి. సో, అదందరూ మీరు కూడా షేర్ చేసుకోవాలి. మీరు కూడా పంచుకోవాలి. ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పంచుకునేలాగా మనం కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకునే విధంగా కూడా మనం ముందుకెళ్తున్నాం. సో, డబ్బున్నవాళ్ళు, లేని వాళ్ళు అనేది దానికి ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవించే విధంగా మనం భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్దాం ఫ్రెండ్స్. సో, ఈ మీటింగ్ అనేది మీకొక లైఫ్ టర్నింగ్ పాయింట్ కావచ్చు. మంచిగా మీ యొక్క స్నేహ బంధాలు అందరూ కూడా పెంచుకోవచ్చు. లేడీస్, జెంట్స్ అనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా ఫ్రీగా మాట్లాడుకునే విధంగా ఆ ప్రోగ్రామ్ అంతా కూడా ఆ రోజు హ్యాపీగా ఉండే విధంగా డిజైన్ చేస్తున్నాము. సో, దానికి డబ్బులనేవి ఆల్‌మోస్ట్ మీకు డిస్కస్ చేస్తాను. సో, మీరందరూ కూడా ఆ రోజు అక్కడ వచ్చి ప్రెజెంట్ అయ్యి ఆస్వాదించడం, హ్యాపీగా ఉండటం. మీరు ఫ్యామిలీతో వస్తారా? పిల్లలతో వస్తారా? ఎలా వచ్చినా గానీ ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఓకే అండి. సో, డబ్బుల పరంగా ఎటువంటి ఇబ్బందులున్నా గాని మాట్లాడితే డిస్కస్ చేసుకుంటే పోతుంది ఫ్రెండ్స్. అందరు డబ్బులు ఇక్కడ సెకండరీ థింగ్ అన్నమాట. మనం రావడం మన స్నేహ బంధాన్ని పెంచుకోవడం అనేది మనకి మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. సో, దాంట్లో మీరందరూ కూడా పాలు పంచుకొని ఈ యొక్క ప్రోగ్రామ్‌ని సక్సెస్‌ఫుల్ చేస్తారని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో, దానికోసం మీకోసం ఈ ప్రోగ్రామ్‌ని ఎంత బాగా డిజైన్ చేయబోతున్నామో చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను ఫ్రెండ్స్. సో, ఎందుకంటే ఇలాంటి చేసేటువంటి అదృష్టం ఆహ్, అందరికి రాదు. కొందరికే వస్తుంది. దాంట్లో భాగంగా ఆహ్, మనందరం చేసుకునే అదృష్టం వచ్చింది కాబట్టి, సో, గెట్ టుగెదర్ అనేది ఆల్‌మోస్ట్ 22 ఇయర్స్ అయిపోయింది. మనము 10థ్ క్లాస్ కంప్లీట్ చేసి, ఇద్దరు మ్యారేజ్‌లయిపోయి పిల్లలు ఉన్నారు. సో, రకరకాల మీకు సొల్యూషన్స్ అవసరమవుతూ ఉంటాయి. ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. సో, అన్నిటిని కూడా మనము షేర్ చేసుకోవడం ద్వారా మంచి లైఫ్‌ని లీడ్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. పర్పస్ ఆఫ్ మీటింగ్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. టీచర్స్ రికగ్నిషన్ గురువుల్ని ఎప్పుడైతే మనము మనము గురువుల్ని ఎప్పుడైతే మనం ఆటోమేటిక్‌గా రికగ్నైజ్ చేస్తామో, ఆటోమేటిక్‌గా మనకు కూడా రికగ్నైజేషన్ అనేది గుర్తింపు అనేది వస్తుంది. ఫంక్షన్ ఎక్స్‌పెండిచర్ అనేది కూడా చూస్తే ఈ రోజున అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి గాబట్టి, మనం కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కల్పించుకోవాలన్నా చాలా ఖర్చుతో కూడింది. బట్ అలా కాదు. ఈ రోజున ఒకప్పుడు మనం చూస్తే గనక రామాయణంలో సముద్రానికి వంతెన కట్టాలంటే చిన్న చిన్న ఇసుక రేణువులు పెట్టుకొని పంచుకుంటూ వేసుకుంటూ పోతే పెద్ద వంతెనయింది. అలానే మనం కొంచెం చిన్న ఒక 1000, 1500 రూపీస్ మనం వేసుకుంటూ పోతే ఇది కూడా మనం ఒక పెద్ద గ్రాండ్ ఫెస్టివల్‌గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. రూ. 1500 అంటే ఆఫ్టర్ ఆల్ మనం 12 ఇయర్స్ అయింది ఫెస్టివల్ చేసుకొని. అంటే 12 ఇయర్స్‌కి రూ. 1500 అంటే సంవత్సరానికొచ్చి రూ. 100 కూడా కావట్లేదు. అంటే నెలకొచ్చి జస్ట్ రూ. 8 కూడా కావట్లేదు. సో, ఆ చిన్న అమౌంట్ మనం పెట్టడం ద్వారా మళ్ళీ 1 ఆర్ 2 డేస్‌లో మనం ఆ అమౌంట్‌ని ఎర్న్ చేయొచ్చు. అంతకంటే రెట్టింపు ఆనందాన్ని, హ్యాపీనెస్‌ని మనం కూడా పొందవచ్చు. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా, డీమోటివేట్ కాకుండా ఆహ్, మానేసేటువంటి ప్రయత్నం చేయకుండా అందరూ కూడా మీ మన ఫ్రెండ్స్ తోటి అందరితో కలిసి ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫుడ్ చూస్తే గనుక 100 మందికి పైనే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఒక్కొక్కరికి ఇంక్లూడింగ్ టిఫిన్‌తో పాటు 200 ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఖర్చు అది 20,000 అవుతుంది. షామియానాకి మొత్తం స్టేజ్ డెకరేషన్‌కి, స్టేజ్‌కి కూలర్స్, ఫ్యాన్స్, చైర్స్, టేబుల్స్ అన్నీ కలిపి మనకు ఆల్‌మోస్ట్ 15,000 అవుతుంది. డీజే సౌండ్ ఉంటుంది. సో, దాంతో పాటు ఫ్రెండ్స్ గిఫ్ట్ మనం వచ్చిన ఫ్రెండ్స్‌కి మనకి వాళ్ళకి గుర్తుండిపోయే విధంగా మంచి వండర్‌ఫుల్ గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ఒక్కో కాస్టే రూ. 500 ఉంటుంది. అది ఆల్‌మోస్ట్
ఫ్రెండ్స్ గిఫ్ట్ 40,000 అవుతుంది. అయినా గాని తగ్గట్లేదు. మనం మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. డబ్బులు ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకుంటాం. బట్ అలాంటి తీపి జ్ఞాపకాలనేవి మనం ఎక్కడో కొనుక్కుంటే దొరకవు. ఏ మార్కెట్‌లోనూ దొరకవు. మనం మాత్రమే తీసుకోగలం, ఇచ్చుకోగలం. టీచర్స్ గిఫ్ట్. టీచర్స్ కూడా మనం ఇన్ని సంవత్సరాలు మనం ఇంత స్థితికి ఉన్నత స్థితికి ఎళ్ళామంటే వారి కారణంగానే వాళ్ళకి కూడా జస్ట్ ఒక 10,000 పెట్టి సన్మానం ప్లస్ వాళ్ళకి కూడా ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. స్టేజ్ డెకరేషన్ స్టేజ్ కూడా నీట్‌గా ఉండడం కోసం చిన్న చిన్న డెకరేషన్స్ అనేవి ఒక 5,000 పెట్టి చేయడం జరుగుతుంది. స్కూల్ గిఫ్ట్ మరి మన నేర్చుకున్న మనకి ఇంత నీడనిచ్చినటువంటి చదువుల తల్లి దానికి కూడా మనం అక్కడ కొంత గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక 5,000 పెట్టి. అలా చిన్న చిన్న వాటర్ ఫెసిలిటీస్ గాని, చిన్న చిన్న ఖర్చులనేవి ఉంటాయి. ఎక్స్‌పెండిచర్ అనేవి వాటికి ఒక 10,000 వేసుకుంటే ఆల్‌మోస్ట్ 1,05,000 నుంచి 1,10,000 వరకు మినిమమ్ ఖర్చవుతుంది. 5,000, 10,000 అటు ఇటు అయినా గాని చూసుకోవచ్చు దీన్ని. మినిమమ్ 1,10,000 ఖర్చుతోటి మనం ఈ ఈ ఈవెంట్‌ని గ్రాండ్‌గా చేసుకోగలుగుతున్నాం. చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో, దీంట్లో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. సో, మనకి మే 14థ్ ర్యాలింగ్ హై స్కూల్‌లో మార్నింగ్ 8 ఏఎం నుంచి ఈవినింగ్ 6 పీఎం వరకు కూడా ఈ మీటింగ్ అనేది జరుగుతుంది. సో, దీనికి మనం ఇప్పటి వరకు గ్యాదర్ చేసినటువంటి ఫ్రెండ్స్ జెంట్స్ 77 మంది, లేడీస్ 70 మంది, ఆల్‌మోస్ట్ 147 మెంబర్స్. సో, వీళ్ళందరి సపోర్ట్ తోటి వీళ్ళందరి ప్రెజెన్స్‌లో మీ అందరి ప్రెజెన్స్‌లో చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. సో, మీ యొక్క ప్రెజెన్సే ఈ యొక్క గెట్ టుగెదర్ సక్సెస్‌కి ఫస్ట్ మెట్టనమాట. సో, మీరందరూ కూడా ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి రీజన్ చెప్పకుండా అందరూ పార్టిసిపేట్ అవుతారని, వస్తారని ఆశిస్తూ మీ స్నేహితుడు. థాంక్ యూ ఫర్ ఆల్ ఫర్ మేకింగ్ దిస్ గెట్ టుగెదర్ ఫంక్షన్. మేక్ ఇట్ సక్సెస్‌ఫుల్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.